రైతులందరూ నమస్తే. వరిలో ఇప్పుడు చూసుకుంటే బిఎల్బి సోకే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే పొడి వాతావరణం ప్లస్ వర్షాలు పడుతున్నాయి వచ్చినాయి కాబట్టి రైతులందరూ ముఖ్యంగా గమనించుకోవాలండి. ఈ బిఎల్బి ఇవ్వకుండా ముందు జాగ్రత్తలే మీరు మందులు వాడుకోవాలండి. మీ పురుగు మందులలో తెగుల మందులలో కంపల్సరీ ప్లాంటమైసిన్ కలుపుకోవాలండి. ఈ ఎరిస్ ప్లాంటమైసిన్ 100 నుంచి 150 కలుపుకోవడం వల్ల మీరు బిఎల్బి రాకుండా సత్వర నివారణ పొందవచ్చండి. బిఎల్బి వచ్చిందంటే మీ పంట మీద తీవ్ర నష్టం వాటిల్తాయండి. అది 30-40% ప్రభావం చూస్తుంది. అందువల్ల రైతులందరూ మీరు మందులు స్ప్రే చేసేటప్పుడు ఈ వాతావరణం వర్షాల పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి పొడి మంచు వాతావరణం నెలకొన్నాయి కాబట్టి బిఎల్బి సోక అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అందువల్ల మీరు ముందు జాగ్రత్తగా ప్లాంటమైసిన్ మీరు పురుగు మందులలో ప్లస్ తెగుల మందులలో కలిపి వాడుకోవాలని తెలియజేస్తున్నానండి. ఈ ప్లాంటమైసిన్ అనేది మా షాప్లో అందుబాటులో ఉన్నాయండి. మనకి ఈ ప్లాంటమైసిన్ ఎకరానికి ఎంత డోసు వాడాలి ఏందనేది నేను పూర్తిగా తెలియజేస్తానండి మీకు. ఈ బిఎల్బి అనేది మనకు బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ అండి. ఇది ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుందండి. రైతులు గుర్తుంచుకోవాలి. ఇది రోగం వచ్చిందంటే ఆకులు మనకు అంచులు లేదా కొనల నుంచి పసుపు లేదా గోధుమ రంగు చారలు ఏర్పడి మొక్కలు ఎండిపోవడం జరుగుతుందండి. ఇది తీవ్రంగా ఉంటే దిగుబడి పూర్తి కలుగుతుందని రైతు గుర్తుంచుకోవాలి. దీని నివారణకు యూరియా తగ్గించాలండి. అదేవిధంగా విత్తనం శుద్ధి చేసుకోవాలి మనం విత్తనాలు తీసుకునేటప్పుడే. అదేవిధంగా పొలంలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా మీరు సంవత్సరానికి పంట 6 నెలలకు ఒకసారి మార్పిడి చేసుకుంటే బాగుంటుందండి. చాలామంది పంట మార్పిడి లేకుండా ఒకటే పంట వేయడం వల్ల ఈ బిఎల్బి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అదేవిధంగా పొలాన్ని తరచుగా గమనించి మందులు వాడుతూ ఉండాలండి. మన నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలండి. మనకు మీరు ముఖ్యంగా చూసుకుంటే ఈ వానాకాలంలో కంపల్సరీ బిఎల్బి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ముందు జాగ్రత్తనే ప్లాంటమైసిన్ వాడుకోవాలని తెలియజేస్తున్నానండి. ఈ ప్లాంటమైసిన్ మనం ఎకరానికి ఎట్లా వాడాలి అని తెలియదు. వరిలో బిఎల్బి రోగం రాకుండా మా షాప్లో ప్లాంటమైసిన్ కొత్త స్టాక్ వచ్చాయండి. ఇది ఏంటంటే మనకు ప్లాంటమైసిన్ బిఎల్బి రాకుండా మనకు ముందు జాగ్రత్తగా మనం కొట్టుకుంటే నివారణ సాధ్యమవుతుందండి బిఎల్బి నుంచి. ఇది ఏంటంటే మనకు ప్లాంటమైసిన్ అండి, ఏరిస్ కంపెనీ వాళ్ళది. ఈ ప్లాంటమైసిన్ వచ్చేసి మనకు సెసమైసిన్ సల్ఫేట్ 90%, టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ 1% ఇస్తుంది. ఇది బ్యాక్టీరియసైడ్ అండి. ఇది ఓన్లీ అగ్రికల్చర్ యూజ్ చేసుకోవాలి. ఈ ప్లాంటమైసిన్ అనేది మనకు బిఎల్బి రాకముందు మనం రైతు 100 నుంచి 150 గ్రాములు ఎకరానికి పురుగు మందులు కానీ తెగుల మందులు కానీ కలిపి వాడుకుంటే మీకు బిఎల్బి రాకుండా మీకు శాశ్వత నివారణ పొందవచ్చండి. ఈ రైతులందరూ ముఖ్యంగా గమనించుకోవాలి. ఈ ప్లాంటమైసిన్ అనేది ఎకరానికి 100 నుంచి 150 గ్రాములు వాడుకోవాలండి. మీరు పురుగు మందులు కానీ తెగుల మందులు కానీ ఈ ప్లాంటమైసిన్ 100 నుంచి 150 గ్రాములు కలిపి వాడుకోవడం వల్ల మీరు బిఎల్బి రాకుండా మీకు పొలం నుంచి కాపాడుకున్న వాళ్ళు అవుతారండి. ఈ బిఎల్బి వచ్చిందంటే మాత్రం మీరు పంటలో 30-40% డ్యామేజ్ జరుగుతాయండి. ఈ రైతులు గుర్తుంచుకోవాలి. మా దగ్గర ఏరిస్ ప్లాంటమైసిన్ అందుబాటులో ఉన్నాయండి. 100 గ్రాములు 102 పావు కిలో ప్యాకింగ్ 2 అందుబాటులో ఉన్నాయి. ఇది కావాల్సిన మాకు ఆర్డర్ పెట్టుకుని తెలియజేస్తున్నామండి. ఈ బిఎల్బి అనేది ప్రధానంగా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి పొడి వాతావరణం నెలకొన్నాయి కాబట్టి బిఎల్బి అవకాశాలు ఎక్కువనే కంపెనీ ప్రతినిధులు తెలియజేస్తున్నారండి. అందువల్ల రైతులందరూ మీరు తీసుకుపోయే మందులలో 100 నుంచి 150 గ్రాములు ప్లాంటమైసిన్ ఖచ్చితంగా కలిపి వాడుకోవాలని తెలియజేస్తున్నానండి. ఈ బిఎల్బి రాకుండా ముందే మీరు కంట్రోల్ చేసుకుంటే బిఎల్బి రాకుండా ఉంటుందండి. వచ్చిందంటే మాత్రం కంట్రోల్ చేసే కష్టం అండి. ఇది రైతులు గుర్తుంచుకోవాలండి. ఈ మనకు ఈ ఏరిస్ ప్లాంటమైసిన్ మా షాప్లో అందుబాటులో ఉన్నాయండి. మీరు కావాల్సిన ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఒక 10 బాటిల్ 10 ప్యాకెట్లు తీసుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఉన్నది. ఈ మిగతా జిల్లాలకు వచ్చే వరకు తెలంగాణ ఆంధ్ర మొత్తం మేము ట్రాన్స్పోర్ట్ ద్వారా నవత ట్రాన్స్పోర్ట్ కానీ కార్గోలో కానీ క్రాంతి ట్రాన్స్పోర్ట్లో కానీ పంపించగలుగుతామండి. ఈ ప్లాంటమైసిన్ కావాల్సిన మాకు ఆర్డర్ పెట్టుకోవాల్సింది తెలియజేస్తున్నాము. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను ఒక 100 మంది తెలియడం వల్ల మిగతా రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.